ఇప్పుడు ఇండియన్లు దైనందిన జీవితంలో వాడే ఏ యొక్క ఆహార పదార్థం వల్ల ఎక్కువ హాని జరుగుతుంది, ఏ ఆహారాన్ని మీరు తీసేయాలని, అంటే ఏ పదార్థాన్ని మీరు తీసేయాలని భావిస్తారు ఎక్కువగా? ఏ ఫుడ్ ప్రోడక్ట్ని తీసేయడం అవసరం లేదండి, ఎక్సెప్ట్ అన్లెస్ దే ఆర్ కెమికల్. అంటే ప్రిజర్వేటివ్స్ చెప్తాం కదా, ఇఫ్ దే ఆర్ కెమికల్ ప్రోడక్ట్స్ డెఫినెట్లీ దాన్ని తీసేయాలి. బట్ ఇఫ్ యూర్ లుకింగ్ అట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్, ఐ వుడెంట్ సే ఏ ఫుడ్ ఇంగ్రీడియంట్ మీరు తీయడం అవసరం లేదు, కానీ పోర్షన్ కంట్రోల్ చేయడం అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్పీక్ అబౌట్ 3 things అండి: షుగర్, సాల్ట్, ఆయిల్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఈ 3 మీరు కంట్రోల్ చేసుకుంటే ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేది మీరు చాలా రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు కదా. దట్స్ వై ఐ కాల్ ఇట్ SOS. సో షుగర్ తగ్గిస్తే ఆర్ షుగర్ కంట్రోల్ చేసుకుంటే, కైండ్ ఆఫ్ షుగర్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ బాడీ, డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆయిల్, టైప్ ఆఫ్ ఆయిల్, మీరు ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తున్నారో చూసుకుని హౌ మచ్ ఆయిల్ పర్ మంత్ మీరు యూస్ చేస్తున్నారు ఫర్ కుకింగ్, దాన్ని కూడా పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కానీ ఫ్యాటీ లివర్ రావడం కానీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సేమ్ విత్ సాల్ట్. ఇప్పుడు అందరికీ బీపీ కామన్ అయిపోయింది, నాకు బీపీ ఉందని హ్యాపీగా చెప్పుకుంటున్నారు. బట్ దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఫ్రమ్ యువర్ బాడీ సేయింగ్ దట్ ద హార్ట్ అండ్ యువర్ బాడీలీ ఫంక్షన్స్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. The minute the body is telling you BP rise అయింది అంటే immediately you have to look at what is the type of salt you are using, how much of salt are you using. ఎక్కడెక్కడ మీరు ఉప్పు యూజ్ చేస్తున్నారు, మజ్జిగ తాగుతున్నారు, దాంట్లో ఉప్పు అవసరం లేదు, దాంట్లో మీరు కట్ డౌన్ చేసుకోవచ్చు. లేదా ఈ కల్లుప్పు లైట్గా కొంచెం యూజ్ చేసుకోవచ్చు, అక్కడ వచ్చే మినరల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఐ థింక్ SOS మీరు కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే టు అ లార్జ్ ఎక్స్టెంట్ యువర్ లైఫ్ స్టైల్ డిజీజెస్ కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.